టీవీటీ న్యూస్. విజయవాడ వరద బాధితులకు బాసటగా నిలిచారు ఎమ్మెల్యే గళ్ళ మాధవి. శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గళ్ళ రామచంద్రరావు సహకారంతో అన్నార్థులకు భారీగా భోజనాలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గళ్ళ మాధవి వరద బాధితులకు శ్రీ భ్రమర అధినేత గళ్ళ రామచంద్రరావు సహకారంతో అన్నార్థులకు 10,000 భోజన ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిళ్లు ఎమ్మెల్యే గళ్ళ మాధవి పచ్చ జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా గళ్ళ మాధవి మాట్లాడుతూ అకాల వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, సుమారుగా 2 లక్షల మంది వరదల్లో ఉండడం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, విపత్తుల సమయంలో ప్రజలకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీయేనని, సమర్థుడైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2 రోజుల నుంచి విజయవాడలోనే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, ప్రజలు కంగారు పడవద్దని ఎమ్మెల్యే గళ్ళ మాధవి కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పిలుపుతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో 50 మంది యువకులు వాలంటీర్లుగా సేవలందించారని, తాను కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. అడిగిన వెంటనే శ్రీ భ్రమర ట్రస్ట్ ద్వారా 10,000 మందికి భోజనాలు అందించిన గళ్ళ రామచంద్రరావుకు 20,000 వాటర్ బాటిళ్లను అందజేసిన ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, మందలపు బంగారు బాబు, వై సాంబశివరావు, పి సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 43వ డివిజన్ అంబేద్కర్ నగర్ వద్ద వరద ప్రభావిత ప్రాంతాలకు కిలార్ వెంకటయ్య అండ్ కొమినేని సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల భద్రకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళ మాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హై స్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి పరిశీలించారు. నిన్న ఈ బీసీ హాస్టల్లోని 4 మంది విద్యార్థులు వేధిస్తున్నారని, నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని, క్షేత్రస్థాయిలో తాను పరిశీలించడానికి వచ్చానని, విద్యార్థులతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం అడిగి తెలుసుకున్నానన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుందని, గంజాయి బ్యాచ్ నేరుగా వసతి గృహంలోకి నేరుగా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలు వస్తున్నాయని, ఆహారం కూడా సరిగ్గా ఉండడం లేదని, మరుగుదొడ్లకు సరైన డోర్లు లేవని, వార్డెన్ మరియు నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కోరబోతున్నట్లు గళ్ళ మాధవి తెలిపారు.